Hi, you are watching my YouTube channel Rahman's Health and Biology Hub. Please do subscribe, share my videos. ఈరోజు నేను కాంప్లికేషన్స్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సీకేడి వలన మన శరీరంలో ముఖ్యంగా వచ్చే కాంప్లికేషన్స్లో మొట్టమొదటిసారిగా ఫెటీగ్ అంటాము. బాగా వికారంగా ఉంటుంది. అంటే వామిటింగ్స్, లాస్ ఆఫ్ అపటైట్, ఆకలి లేకపోవటం, మరియు యూరిన్లో పాస్ చేసేటప్పుడు నురగ రావటం, బాగా ఫోమీ యూరిన్ అంటాము. అలాగే యూరిన్లో ఆల్బుమిన్ వెళ్ళిపోవటం, అలాగే యూరిన్లో ప్రోటీన్స్ వెళ్ళిపోవటం, దాన్ని ప్రోటీన్ యూరియా అంటాము. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. దాంతోపాటు మన శరీరంలో ఇది ఎక్సెస్ వాటర్ని, ఎక్సెస్ మినరల్స్ని ఫిల్టర్ చేయలేకపోవటం వల్ల మన బ్లడ్లో పొటాషియం లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల మనం హైపర్ క్యాలిమియా ఏర్పడుతుంది. హైపర్ క్యాలిమియా కాజెస్ మనకి గుండె యొక్క రిథంలో దెబ్బతినిపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలాగే హైపర్ టెన్షన్, ఫిల్టర్ సరిగ్గా కిడ్నీ పనితీరు లేకపోవడం వల్ల మన శరీరంలో హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ పెరిగిపోతుంది. దానివల్ల గుండె చుట్టూ ఉన్నటువంటి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటాము. ఈ పెరికార్డియం దెబ్బతినిపోతుంది. దానివల్ల పెరికార్డైటిస్ వస్తుంది, అంటే కిడ్నీ పని చేయకపోవటం వల్ల గుండె జబ్బులు వస్తాయి. అలాగే మన శరీరంలో అనీమియా, అంటే మన శరీరంలో కిడ్నీ అనేది ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఈ ట్రిగ్గర్స్ ది ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద రెడ్ బోన్ మ్యారో. అంటే ఎముకలో ఉన్నటువంటి ఎముక మధ్యలో రక్త కణాలని ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ అది. దానివల్ల మనకు రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి సాధారణంగా. కానీ ఇక్కడ సీకేడీలో ఏమవుతుందంటే, ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ లేకపోవటం వల్ల, రక్త కణాల సంఖ్య లేకపోవటం వల్ల మనకు ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత ఏర్పడుతుంది. దానివల్ల మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చేసి కొంచెం నడిచినా కానీ మనకు ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు, తర్వాత కాళ్ళు చేతుల్లో వాపులు రావటం, ఆ తర్వాత మనకి ఇవన్నీ లక్షణాలని గుర్తించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ప్రధానంగా మనకి సీకేడీ రావడానికి కారణాల్లో డయాబెటీస్ అని చెప్పుకున్నాము, హైపర్ టెన్షన్ చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకు కిడ్నీలో చాలా రకాల వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. పైలోరిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి ఉంది, పైలోరిక్ నెఫ్రైటిస్ అంటాము. అలాగే ఇంటెస్టైనల్ నెఫ్రైటిస్ ఉంది. ఆ తర్వాత గ్లోమరులస్ నెఫ్రైటిస్ ఉంది. ఆ తర్వాత ప్రొలాంగ్డ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, డ్యూ టు క్యాన్సర్స్ వల్ల కావచ్చు, ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ అవ్వచ్చు, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం కిడ్నీని డ్యామేజ్ చేయటువంటి కాజెసే. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే స్మోకింగ్ అనేది కూడా చాలా ప్రమాదకరము. అలాగే ఒబేసిటీ, అంటే మన శరీర బరువులో 20% బరువు కొవ్వు ఉంటే కనుక ఒబేసిటీ అంటాము. ఒబేసిటీ ఉండటం వల్ల కూడా మన కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ధూమపానము, ఆల్కహాలిజము కూడా ఇవి డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ హై సాల్ట్ ఇంటేక్ కూడా మన కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ లక్షణాలు గుర్తించి